భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుని పోలీసు శాఖల సహకారంతో కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేస్తున్నామని మంథని మున్సిపల్ చైర్మన్ రమా సురేష్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు జలమయమైన లోతట్టు ప్రాంతాలను మంథని మున్సిపల్ చైర్మన్ రమా సురేష్ రెడ్డి పరిశీలించారు. గోదావరి నది ఒడ్డుకు వెళ్లి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య, కౌన్సిలర్ వికే రవి, గుండ విజయలక్ష్మి, పాపారావు, నక్క శంకర్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముస్కుల సురేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి తదితరులు పాల్గొన్నారు. ఎక్కువగా రావడం వల్ల గేట్లు ఎత్తడం జరిగింది. అంటే 6 నుండి 7.5 లక్షల వరకు నీటిని వదలడం జరిగింది. అందువల్ల మన గోదావరి దగ్గర వాటర్ పెరగడం జరుగుతుంది. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని, పొలాలు ఉన్నవారు కూడా అంటే వాళ్ళ పొలాలలో కూడా నీరు వస్తుంది. డౌన్లో ఉన్న ఏ ఇళ్ళ వారైనా కానీ పాత ఇల్లులు అంటే 2-3 రోజులు నాని ఉంటాయి కనుక ఆ ఇళ్లలో ఉన్నవారికి కూడా పునరావాసంగా మన మున్సిపల్ వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హెల్ప్ లైన్ నెంబరు అంటే మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరందరూ కూడా సహకరించి అలాంటి ఇళ్లలో ఉన్న వారిని మేము వార్డు వైజ్గా వార్డు ఆఫీసర్లను పంపడం జరుగుతుంది. వాళ్ళను అంటే సురక్షితంగా ఉంచాలని మీరు కూడా పక్కన అలాంటి ఇళ్లలో ఉన్న వారికి కూడా మాకు తెలియజేస్తే మేము వారిని అప్రమత్తం చేయడం జరుగుతుంది. మంథని ప్రజలు కూడా మాకు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. అంటే వాటర్ శాతం పెరుగుతుండడం వల్ల ఎక్కువ నీరు వదలడం వల్ల మన ప్రాంతానికి ఇప్పుడు మెట్ల వరకు రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన మున్సిపల్ కూడా సహకారం అందించడం జరుగుతుంది కనుక మనకి ఎప్పటికప్పుడు మీరు సమాచారం ఇవ్వవలసిందిగా తెలియజేస్తున్నారు. మంథని పట్టణ ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క గత 4-5 డేస్ కురుస్తున్న వర్షాల వల్ల మనకు గోదావరి నీటి మట్టం పెరిగింది. దీనివల్ల పైన ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వదిలిపెట్టిన నీళ్లు కూడా 6 లక్షల క్యూసెక్లు విడుదల చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మన టౌన్ చుట్టూ ఉన్న యువతట్టు ప్రాంతంలో పబ్లిక్ ముఖ్యంగా తెలియజేయడం ఏమన్నా ఇబ్బంది అయితే పాత ఇళ్లలో ఉండేవాళ్ళు కానీ లేదంటే ఇంకా కింద ఏదైనా సంబంధించిన ఉన్నవాళ్ళు కానీ ఇళ్ళని కూడా కాల్ చేయాలి. అత్యవసరంగా ఏదైనా అవసరం ఉంటే కంపల్సరీ పోలీసును సంప్రదించి పోలీస్ సాయం తీసుకోవాలి. మీరు 100 డయల్ చేస్తే పోలీస్ ఇమ్మీడియట్లీ అక్కడికి వచ్చేస్తుంది. ఇంకా కూడా ఈ ఈవినింగ్ కల్లా ఇంకా ఈ నైట్ కల్లా కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ముఖ్య గమనిక ఏంటంటే మనం ఇళ్లలో ఉన్న కరెంటు సంబంధించిన విషయాలలో జాగ్రత్త తీసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఈ కరెంట్ షాక్ కానీ జరగడము, తర్వాత మనము పాత గోడలు ఉంటే కూలిపోవడము, మనం తెలియక నైట్ అంతా కూడా ఒకసారి ఫ్లో పెరిగి అవన్నీ మీద పడడం ఇలాంటివి జరుగుతాయి. ఎటువంటి ప్రాంతాలన్నా కూడా కంపల్సరీగా పోలీసు తెలియజేయండి, మా సహాయ సహకారాలు తీసుకోండి. ముఖ్యంగా ఏంటంటే రెవెన్యూ కానీ తర్వాత మున్సిపల్ సంబంధించిన చైర్మన్ గారు కానీ మున్సిపల్ సంబంధించిన కమిషనర్ కానీ నేను సిఐ మంత్రిని కానీ తర్వాత అందరం ఇక్కడ అవైలబుల్ ఉంటాము.